పోయి తప్పించుకోవాల్సి వస్తే సో ఏ ఐడియా ఉపయోగించి తప్పించుకుంటావు మైక్? అంటే ఎలా దొరికిపోకుండా తప్పించుకోవడం ఎలా? జైల్లోనే ఉంటాయండి కొంచెం తప్పించుకోవాలి అసలు ఎందుకు? ఫ్రీ ఫుడ్ వస్తుందనా? ఫ్రీ ఫుడ్ వస్తుంది, ఈవెంట్లకి వెళ్ళక్కర్లేదు. ఎందుకు నీకు ఈవెంట్లకి వెళ్ళడం ఇష్టం ఉండదా? అంటే ఇంట్లో బయటకు వెళ్ళడం ఇష్టం ఉండదండి కొంచెం. మా రూమ్మేట్ సింజి ఓకే, మొత్తానికి మాకు ఆన్సర్ వచ్చేసింది. అసలు తప్పించుకోరు మీరు, అంతేనా? అయితే చూడండి, త్వరగా ఏదైనా తప్పు చేసేస్తే కూర్చోబెట్టేస్తాం జైల్లో, ఓకేనా? తప్పకుండా. అసలు ఎలా చెప్తున్నాడు? ఓకే, ప్లీజ్ మీ బ్లెస్సింగ్స్ కూడా అందిస్తే మీ ఫ్రెండ్. నా రూమ్మేట్ సింజి. యాక్చువల్లీ నేను నా ఫ్లాట్లోనే జరిగింది మ్యూజిక్. సో ఒకరోజు నేను ఫ్లాట్ రాగానే నలుగురు కేజీఎఫ్ విలన్లా ఉన్నారు ఆ సోఫా మీద కూర్చొని. అసలు ఏంది సింజిత్ గడు ఏదో తేటి పని చేసి ఉంటాడు, గుత్తవాళ్ళు కొట్టడానికి వచ్చారు అనుకున్నాను ఖచ్చితంగా. కానీ స్వీట్ వాయిస్ హలో బ్రో పరిచయం చేసుకున్నారు. ఆరంభం డైరెక్టర్, ఆరంభం ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, చాలా స్వీట్ పర్సన్స్. అసలు సింజిత్ గురించి చెప్పాలంటే సింజిత్ అసలు ఏ పనిలో అయినా 100% పెట్టాలనుకుంటాడు. మనం చేసిన వర్క్లో 100% పెట్టి ఖచ్చితంగా బాగా చేయాలి, అవుట్పుట్ మంచిగా ఉండాలి. ఏదో చేసామన్నట్టు ఏది చేయడు. సో డెఫినెట్లీ అవుట్పుట్ బాగుంటుంది. అండ్ అజయ్ ఒక రెండు గంటలు మాట్లాడుకున్న ప్రతిసారి అజయ్ చాలా జెన్యూన్ పర్సన్. అసలు తన కష్టాలు చెప్పుకుంటుండే అయ్యో బాబాయ్ ఈయనకి ఎట్లయినా నేను బాగోపోయినా పర్లేదు, నేను బాగుండాలి అనిపిస్తుంది. అలాంటి జెన్యూన్ పర్సన్ అందరూ హెల్ప్ చేస్తారు డెఫినెట్లీ. అందుకే అందరూ చాలా మంది ఫ్రెండ్స్, అందుకనే ఇంతమంది వచ్చారు. డెఫినెట్లీ వీళ్ళు ఏంటంటే వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్స్. నాకు తెలిసినంత వరకు ఏదైనా పని ఇస్తే ఖచ్చితంగా రెస్పాన్సిబుల్గా ఇది పక్కా మనం 100% ఇచ్చి చేయాలన్న మనుషులు. సో డెఫినెట్లీ ఆ అవుట్పుట్ అనేది అలాగే వస్తుంది. ఐ విష్ దెమ్ వెరీ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆరంభం ఆన్ May 10th. పక్కా చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫ్రమ్ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. నవీన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నిన్న యాక్సిడెంటల్గా నేను ఈ సినిమా చూసేసాను. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ డిస్ట్రిబ్యూటింగ్ ఓవర్సీస్. అతను చాలా మంచి సినిమా తీసుకున్నాను అంటే నేను చూస్తానని ఐ వాలంటీర్డ్ అండ్ వెంట్ టు సీ ఇట్. చూస్తున్నంతసేపు ఒక హాలీవుడ్ ఫిల్మ్ చూస్తున్న ఫీల్ వచ్చింది. నాట్ ఎగ్జాక్ట్లీ. I come from a VFX background, so it's very rare to see ఒక మంచి DA, మంచి DOP వర్క్, మంచి మ్యూజిక్, బ్యూటిఫుల్ టేకింగ్. అంటే ఆ చిన్న ఊర్లో వెళ్ళి యూ క్యాప్చర్డ్ చిన్న బ్యూటిఫుల్ థింగ్స్, ఆల్ ద యాక్టర్స్, అమేజింగ్ వర్క్. సో ఐ వాజ్ వెరీ గ్లాడ్ టు సీ సంథింగ్ అవుట్ ఆఫ్ ఎ బాక్స్. అసలు తెలుగులో ఇలాంటి కంటెంట్ ఇప్పటివరకు వచ్చి ఉంటుంది నాకు తెలిసి. So I appreciate Ajay, Abhishek, everyone who is associated, all the actors, Lakshmi, I follow you with the so I'm very very happy. Oka filmmaker ki tana film release kaavadam anedi చాలా important, and two of my best friends are releasing it, Dheeraj and Sukesh. So I'm very happy. ఈ ఆరంభం ఆకాశమంత సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటూ చాలా మంచి ప్రోడక్ట్, చాలా మంచి ఫిల్మ్ అటెండ్ చేశారు. ఆల్ ద వెరీ బెస్ట్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు సీ ఇట్ ఇన్ థియేటర్స్ ఆన్ May 10th. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన వేదిక